దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ వాక్యం ఉంటుంది మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన వాక్య భాగం దినవృత్తాంత మొదటి గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తొలివేసి అతనికి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. ఈ మాటలు దావీదు మహారాజు సొలొమోనుతో దేవుడు ఏదైతే దావీదుతో చెప్పాడో ఆ మాటలే తన కుమారుడైనటువంటి సొలొమోనుతో దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు దేవుని మందిరాన్ని కట్టాలని, ఆ మందిరం గురించి ఎన్నో ప్రణాళికలు రచించాడు. వాటి కొరకు ముందుగానే వాటన్నిటిని సిద్ధపరిచాడు. అయితే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం వేరుగా ఉంది. ఎందుకంటే దావీదు చాలా యుద్ధాలు చేసిన దాన్ని బట్టి అతని కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు ఆ దేవాలయాన్ని కట్టడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశమైంది. కనుకనే దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు తన కుమారుడైనటువంటి సొలొమోను రాజుతో దావీదు చెబుతా ఉన్నాడు. ఏమనంటే, నీకు పుట్టబో కుమారుడు సమాధానకర్తగా ఉంటాడు అని చెప్తున్నాడు. అంటే పీస్ మేకర్గా ఉంటాడు. అతనే సొలొమోను మహారాజుని దేవుడు తెలియపరిచినట్లుగా సొలొమోనుతో చెబుతున్నాడు. నీ చుట్టుపక్కల ఉన్న శత్రులందరినీ తోలివేసి నీకు సమాధానము కలుగు చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం! నువ్వు శత్రులందరినీ తోలివేసి నీకు సమాధానం కలుగు చేస్తాను అని చెబుతూ ఆయనకు సొలొమోను అని పేరు పెట్టు అని చెప్పి దేవుడు చెప్పిన మాటలే సొలొమోనుతో చెప్పి నామకరణం చేస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ చాలా ఉన్నతమైనటువంటి బాధ్యతను అప్పగిస్తున్నాడు. రాజ్యాన్ని మాత్రమే కాదు, దేవుని మందిరం నిర్మాణాన్ని కూడా అప్పగిస్తూ ఉన్నాడు. అయితే నువ్వెక్కడుంటే అక్కడ సమాధానకర్తగా ఉంటావు. నువ్వు శత్రులందరినీ తోలివేస్తావు. నువ్వు సమాధానాన్ని నువ్వు కలుగు చేస్తావు, సమాధానాన్ని నువ్వు చుట్టుపక్కల ఉంచుతావు అనే విషయాన్ని ఇక్కడ దావీదు తెలియపరుస్తున్నాడు. మనం ఎక్కడుంటే అక్కడ పీస్ మేకర్గా ఉండాలి, సమాధానకర్తగా ఉండాలి మనం. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు శత్రులందరూ నిన్ను తోలివేస్తాను, నీకు సమాధానం కలుగు చేస్తాను అంటున్నాడు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. సమాధానకర్తగా ఉండాలి, అలాగే సమాధానాన్ని మనం కర్తగా ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు సమాధానం కలుగు చేస్తాడు. ఎంత గొప్ప వాగ్దానం! ఈ వాగ్దానం నెరవేర్పు సొలొమోను జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా దేవుడు సమాధానాన్ని కలుగు చేస్తాడు. చాలా సమస్యలు, చాలా ప్రతికూలమైన పరిస్థితులు మన చుట్టూ ఒక శత్రువుల్లో అలుముకుంటాయి. అలా అలుముకున్నప్పుడు వాటి నుండి మనం ఎలా బయటికి రావాలి అని చాలాసార్లు మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ అలా ప్రయత్నించడం కన్నా దేవుని సన్నిధికి వెళ్ళి వాటన్నిటిని అప్పగించినప్పుడు వాటన్నిటినీ తోలివేసి మన జీవితాల్లో సమాధానాన్ని నింపుతాడు మన దేవుడు. మీరు ఏ సమస్యను ఎదుర్కొంటున్నారు? మీ హృదయంలో ఎలాంటి ప్రతికూలతను ఎదురవుతుంది? ఏ ప్రతికూలత గుండా మీరు ప్రయాణం చేస్తున్నారు? ఏ సమస్య మిమ్మల్ని కలవరపరుస్తుంది? ఈ సమస్య నుండి నేను ఎంతమాత్రం బయటకు రాలేకపోతున్నానని వేదన చెందుతున్నావా? అయితే ఆ సమస్యను మన ప్రభువైన యేసుక్రీస్తుకి అప్పగిస్తే నీ జీవితంలో సమాధానాన్ని కలుగు చేస్తాడు. శత్రువు లాంటి సమస్యలు, ప్రతికూలతలు వాటన్నిటి నుంచి విడిపించి
నీ జీవితంలో సమాధానం నింపుతాడు. అందుకోసమే ఆయనకు ఒక పేరు కూడా ఉంది, సమాధానకర్తకు అధిపతి అని. ఈరోజు చాలామంది జీవితాల్లో చూసినట్లయితే సమాధానం లేదు, శాంతి లేదు, ఐశ్వర్యం ఉంది, హోదా ఉంది, సమాజంలో మంచి స్టేటస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ హృదయంలో మాత్రం శాంతి సమాధానం లేని పరిస్థితి చాలామంది జీవితాల్లో ఒక శత్రువులాగా వారి జీవితంలో చోటు చేసుకుంటున్నాయి. అయితే ఏ సమస్య అయితే, ఏ వ్యాధినైతే, ఏ కృంగుదలైతే మన జీవితంలో అనుకోయిందో వాటన్నిటి నుంచి విడిపించి, వాటన్నిటిని నీ హృదయం నుంచి తోలివేసి నీకు సమాధానాన్ని కలుగు చేస్తానని దేవుడు దినాన్న వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి సమాధానకర్తకు అధిపతి అయినటువంటి మన ప్రభువుకి మన జీవితాన్ని సమర్పించుకుందాం. సొలొమోను జీవితంలో జరిగించిన గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎన్ని సమస్యలు ఆయన ముందుకు వచ్చాయో వాటన్నిటినీ సమాధానపరిచి ఆ దేశంలో సమాధానాన్ని నింపినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. కేవలం దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుని మీద ఆధారపడిన పరిస్థితిని బట్టి, దేవునికి ఆ సమస్యను అప్పగించిన స్థితిని బట్టి వారి జీవితంలో గొప్ప సమాధానం నింపాడు. మన జీవితంలో కూడా సమాధానాన్ని, తన శాంతిని మన హృదయంలో నింపాలని ఆశపడుతున్నాడు. అయితే ఆ పరిస్థితి అంతటిని ప్రభువుకి అప్పగిద్దాం. మనం కూడా సమాధానకర్తగా ఉందాం, మన జీవితంలో సమాధానాన్ని నింపుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఎలాంటి ప్రతికూలతలు, శత్రువులుగా వీరు చుట్టుముట్టాయో ప్రభువా, వీరి హృదయాన్ని, వీరి కుటుంబాన్ని, వీరి జీవితాన్ని ఎంతగా వ్యాధులకు గురి చేస్తుందో వాటన్నిటి నుంచి విడిపించి, వాటన్నిటి నుంచి వీరి నుంచి తోలివేసి మీ సమాధానాన్ని వీరి జీవితంలో నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానమే ఇదైనా మీరు మాకు ఇస్తున్నారు ప్రభువా. ఏ అసమాధానం, ఏ గలిబిలి, ఏ కృంగుదలకు మా ప్రియులు గురయ్యారో వాటన్నిటి నుంచి విడిపించి సమాధానకర్తకు అధిపతివైన నువ్వు ప్రభువా వీరి జీవితంలో కలుగు చేసుకుని మీ శాంతిని, మీ సమాధానాన్ని మీరు అనుగ్రహించి వీరి జీవితం ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో సమాధానాన్ని కలుగు చేసి మీరు అనేక మందికి సమాధానకర్తలుగా ఉండుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. God bless you friends. Have a wonderful day. God bless you.